హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. నీరు యాక్టర్ బై మోహన్ లాల్ గారు అండ్ ప్రేమణి గారు, డైరెక్టర్ బై జీతు జోసెఫ్ గారు. 2 hours 30 minutes రన్ టైం తోటి మలయాళంలో థియేటర్ రిలీజ్ అయిన మూవీ మంచి టాక్ తోటి మన మోహన్ లాల్ గారికి కమ్బ్యాక్ మూవీ అయింది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేసి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చారు. మూవీ చూసి నాకేమనిపించిందంటే మరీ ఏమంత లేదు. మూవీ అయితే జస్ట్ బిలో యావరేజ్ మూవీ. ఎందుకు ఇలా అన్నానో ఇన్ డెప్త్ రివ్యూలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక బ్లైండ్ అమ్మాయి రేప్ చేస్తారు. తను బ్లైండ్ అప్పటికి తన కళ్ళు పోకముందు మాత్రం తను ఒక స్కల్ప్చర్ అంటే తన ఫేస్‌ని టచ్ చేసి ఆ ఫేస్ ఎలా ఉంటది ఏంటనేది తను బొమ్మలాగా చేయగలదు. ఆ ఫేస్ తను తయారు చేసిన ఫేస్‌ని చూసి పోలీసోళ్ళు మాత్రం తనని పట్టుకుంటారు. అది రేప్ చేసినవాడిని అయితే మాత్రం. అయితే కేసులో కోర్టులో వెళ్ళడం తర్వాత వాళ్ళకి న్యాయం జరగదేమని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అప్పుడే మన కేసులోకి ఎప్పుడో కోర్టు నుంచి రిటైర్ తీసుకున్న మన మోహన్ లాల్ గారు ఎంట్రీ ఇస్తారు. తర్వాత ఏం జరిగింది, తనకు న్యాయం జరిగిందా ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. మూవీ ఫ్యామిలీలో చూడొచ్చు అంటే లేదు, 1-2 సీన్లు అయితే కాన్వర్జేషన్స్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. మిగతాదంతా పర్లేదు, చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకైతే మూవీలో కొంచెం ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఎందుకంటే మోహన్ లాల్ గారి ఈ కాంబో అయితే మాత్రం వచ్చిన దృశ్యం 1 కానీ 2 కానీ ఎలా సక్సెస్ అయింది మాత్రం ఆ ట్విస్టులు కానీ తీసుకెళ్ళిన విధానం ఇంట్రెస్ట్గా ఎంగేజింగ్గా చాలా చాలా బాగా అనిపిస్తుంది. కానీ మూవీలో అవన్నీ మిస్సింగ్ అని చెప్పాలి. ఈ మూవీలో ఆల్మోస్ట్ అయితే ఎక్కువ ప్లస్ పాయింట్స్. మూవీలో కోర్ట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అన్నెసెసరీ సీన్స్, బయట సీన్స్ లేకుండా కోర్టులోనే ఏదో సాగిపోతున్నట్టే ఉంటుంది. కొంచెం పర్లేదు అనిపిస్తుంది మనకైతే మాత్రం. మళ్ళీ కోర్టులో మన అపోనెంట్ లాయర్ది కానీ మోహన్ లాల్ గారి మధ్య వచ్చే సీన్స్ అయితే కొన్ని పర్లేదు, బాగానే అనిపిస్తాయి మనకి. మళ్ళీ అపోనెంట్ లాయర్ ఆ దొంగ సాక్ష్యాలు తెప్పించి మాత్రం తన క్లయింట్ని కాపాడుకోవాలనుకున్న సీన్లు కానీ మన మోహన్ లాల్ గారు దాన్ని తిప్పికొట్టే సీన్స్ కానీ కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తాయి. మళ్ళీ మూవీలో కొన్ని లాజిక్స్ని బాగా యూజ్ చేసుకున్నాను చెప్పాలి. మళ్ళీ మూవీలో జీతు జోసెఫ్ గారు తను అనుకున్న పాయింట్ని అయితే మాత్రం స్పష్టంగా చాలా చాలా బాగా చూపించారు. ఎవరికైనా రిచ్కైనా ప్యూరికైనా కోర్టులో మంచి న్యాయం జరుగుతుంది అని చెప్పి పాత ఆడవాళ్ళు అదే ఇలా రేపై జరిగినప్పుడు వంటింట్లో ఉండటం తప్ప బయటకు వచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు అందరూ నోరెత్తి మాట్లాడుతున్నారు అది ఇదని కొంచెం బాగానే చూపించారు మూవీలో మాత్రం. తను అనుకున్న పాయింట్ని అయితే మాత్రం బాగా డెలివర్ చేశారని చెప్పాలి మూవీలో. మైనస్ పాయింట్స్, మూవీ ఎక్కువ మైనస్ ఏంటంటే లెంతే. ఇది మామూలుగా అయితే వెబ్ సిరీస్ తీసేంత 3 ఎపిసోడ్లు అయిపోయింది సీను, కానీ చాలా చాలా సాగదీశారు మూవీని అయితే మాత్రం. సెకండ్ హాఫే మరి కోర్ట్ సీన్స్ అయితే మాకు చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉండవు. చాలా అన్నెసరీ సీన్స్ అనిపిస్తాయి కోర్ట్ సీన్లలో ఉన్న మూవీస్ ఆల్మోస్ట్. మళ్ళీ ట్విస్ట్లు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, పెద్ద ఇంపాక్ట్ కూడా కలిగలేదు మూవీలో మాత్రం. మళ్ళీ మూవీలో ఒక్కటి హైలైట్ సీనే లేదు మూవీలో మాత్రం. ఏదో నార్మల్గా సాగిపోతున్నట్టే ఉంటుంది. మెయిన్గా ఎక్కువ స్క్రీన్ ప్లే అనేది దెబ్బ కొట్టిందని చెప్పాలి. అదే మైనస్ ఎక్కువ. ఎందుకంటే స్క్రీన్ ప్లే మరీ ఫ్లాట్గా ఉంటుంది, డల్గా ఉంటుంది మూవీ ఆల్మోస్ట్. మళ్ళీ మూవీ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నాను చెప్పాలి. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన మోహన్ లాల్ గారు అండ్ ప్రియమణి గారు, ఆ సిద్దిక్ గారు చాలా బాగా చేశారని చెప్పాలి. వాళ్ళు సీనియర్ యాక్టర్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగా డెలివర్ చేశారు. నాకు వీళ్ళందరికంటే ఆ బ్లైండ్గా యాక్ట్ చేసిన అమ్మాయి అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. నిజంగా తను బ్లైండ్ పీపుల్ లాగే యాక్ట్ చేసింది అయితే మాత్రం. పర్సనల్గా అయితే మాత్రం తను చాలా బాగా చేసిందని చెప్పాలి మూవీలో మాత్రం. మళ్ళీ మూవీలో బీజం అయితే జస్ట్ ఓకే అని చెప్పాలి. ఓవరాల్గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం టైం పాస్ కాకపోతే ఒకసారి ట్రై చేయండి అబ్బా, అంతే. ఈ మూవీకి నుంచి రేటింగ్ 2.25/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.